జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఆవిడ చుట్టూ ఇంతమంది రాక్షస స్త్రీలా, రావణుడు ఆవిడ్ని ఇలా మాట్లాడడమా, ఏడ్చి ఏడ్చి పవిట కొంగు తడిసిపోవడమా? ఇప్పుడు ఇవన్నీ చూసిన తరువాత సహృదయుడైతే ఏం ఆలోచిస్తాడు? అమ్మో నేను వెళ్ళిపోవడం కాదు, అసలు ఆయన ఏం పట్టుకొచ్చాడో మర్చిపోయాడు. ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు ఆయన? ఉంగరం ఒకటి పట్టుకొచ్చాడు రాముడి దగ్గర నుంచి. ఇది నేను మీతో మనవి చేసింది. సమస్యనిచ్చే ముందు పరిష్కారం ఈశ్వరుడు ఆలోచిస్తాడని. అన్ని కోట్ల మంది ఎడుతుంటే హనుమయ్య దర్శనం చేస్తారని రాముడు ఎలా అనుకున్నాడు? బుద్ధికి ఈశ్వర ప్రచోదనం అని చెప్తేనే రామకథ బాహ్యంలో అందం. అంతేగాని రాముడు దేవుడు అంటే ఇంకా రామకథ ఎందుకు? అసలు రాముడు దేవుడిని వాల్మీకి మహర్షి చెప్పలేదు. ప్రారంభంలోనే నారదుడు వచ్చినప్పుడు ఆయన అడిగింది 16 గుణములు కలిగిన నరుడు ఎవరని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. కాబట్టి ఇప్పుడు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు రాముడైతే ఆయనకి బుద్ధిని ప్రచోదనం చేసిన వాడు ఈశ్వరుడని చెప్తేనే సీతారాముల కథ మధురాతి మధురమవుతుంది. అంటే అసలు సీతమ్మకు వస్తున్నటువంటి సమస్యకి ఏ కాలమునందు పరిష్కారం రావాలో దానికి అనువుగా ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి ఉంగరం ఇచ్చి పంపించాడు. ఇప్పుడు పట్టుకొచ్చిన ఆయన చటుక్కును ఉంగరం ఇచ్చి, అమ్మ ఏమనుకోకు, నీ జాడ తెలుసుకోవడానికి వచ్చాను, నేను హనుమని, ఇదిగో ఈ ఉంగరం రాముడు ఇచ్చాడు, నీ దగ్గర ఎట్టే పెట్టుకో, నువ్వు కనపడ్డావని చెప్పేస్తాను. రాముడి దగ్గరికి వెళ్ళి తుర్రుని పారిపోయాడు అనుకోండి. ఇది దుష్టుడైన రావణుడు చేసిన పని అని ఉంగరాన్ని అవతల పారేసి ఆవిడ ప్రాణం తీసేసుకుంటాడు. ఎందుకంటే వీడు నన్ను యామారుస్తున్నాడు. అలా రావణుడు చేశాడని ఎందుకు అనుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు యుద్ధకాండలో ఇంకా యుద్ధం మొదలవలేదు. యుద్ధం మొదలవకుండానే వాడు రాముడి యొక్క కృతకమైన శిరస్సు తయారు చేశాడు. తయారు చేసి రాముడి శిరస్సు తెచ్చి సీతమ్మ దగ్గర పెడితే కట్టుకున్న ఇల్లాలు అది రాముడి తలకాయ అనుకుంది ఆవిడ. అంత ఏడ్చింది. కానీ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కదూ. అంత ఏడుస్తుంటే అకస్మాత్తుగా వాడికి కబురు వచ్చింది, ఏదో ముఖ్యమైన పని మీద అందరూ ఎదురు చూస్తున్నారు రమ్మని. చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు. తిరిగిపోవడంలో శిరస్సు అంతర్ధానం అయిపోయింది. అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇంద్రజాలం వాడు సృష్టించాడు, అది రాముడి శిరస్సు కాదు. కావాలంటే అదిగో భైరీనాదాలు వినపడుతున్నాయి. నిజంగా రాముడి శిరస్సు తెగిపోతే వాళ్ళందరంత సంతోషంగా ఉంటారా, వస్తారా వానరులని అని. ఇంకొకసారి బ్రహ్మాస్త్రం చేత రాముడు పడిపోయి ఉంటే రాముడు మరణించాడు చూడమని సీతమ్మని పుష్పక విమానం ఎక్కించి పంపించాడు. ఎలాగో రాముడు చనిపోయాడని ఆవిడ తప్పు చేస్తే ఇక రాముడు లోపలికి రాడు, వెళ్ళిపోతాడు. ఇటువంటి భార్య నాకెందుకని కార్యం సాధించవచ్చు. ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చెయ్యాలో అన్నీ చేశాడు. పైకి చేష్టితములకు ముందు లోపలి సంస్కారం ప్రధానం. లోపల ఆలోచన ఎలా ఉంటుందో పైన కార్యం అలా ఉంటుంది. అన్ని అవలక్షణములున్నవాడు, అటువంటి దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు, అటువంటి వాడు ఒక ఉంగరాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప. తన దగ్గర ఉన్న రాక్షసుల్లో ఒకడిని కోతిని చేయడం పెద్ద గొప్ప. ఆవిడ నమ్ముతుందా? ఆవిడికి ఆశ్వాసం కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు, ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి. అసలు మాట్లాడడానికి అవకాశం ఏది? ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి, ఉపద్రవం ఇంకొకలా వస్తుంది. అది ఈశ్వరుడు 1000 కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే. ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు. అందుకు కదూ హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి దృష్ట్వా జనకాత్మజాం, నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది. వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి. చచ్చిపోయి గొప్ప కాదు, బ్రతికుండి సాధించాలి. సంపాతి చెప్పిన వాక్యం నిజం. మళ్ళీ అన్వేషణ చేసి సీతాదర్శనం చేశారు కదా. అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది. పతివ్రతాత్వం విఫలమ్మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణం. ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది? వెంటనే ఆవిడ తన దోషం ఏమిటో గుర్తించింది. ఇది నిజమైనటువంటి భక్తుడికి ఉండేటటువంటి లక్షణం. ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్ర విసర్జ్య మూఢ
రామానుజం లక్ష్మణపూర్వజంచ. ఒక్క మహర్షికి చెల్లింది. ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి. నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు మనని. ఆవిడంటుంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం. నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది, లోభత్వాన్ని కల్పించింది. రాముడు వినా నాకు ఇంకేం అక్కర్లేదన్నాను ఒకప్పుడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్ళను అన్నాడు సీతమ్మని. ఎన్నో కారణాలు చెప్పాడు. ఆవిడ ఒక పెద్ద మాట చెప్పి, ఆవిడంది, నా తంత్రి వజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దీత యస్యాదపి శతాత్మజ అని. భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్య సుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? అసలు ఒక కులకాంతకి భర్త పక్కన ఉండడమే సంతోషం, అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.